జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే మన దేశం చాలా గొప్పదనేది మనకు అందరికీ కూడా తెలుసు. ప్రపంచంలోనే చెప్పాలంటే భారతదేశం ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఖచ్చితంగా భారతదేశం విశ్వగురువే. అయినా కూడా మన దేశానికి ఉన్నన్ని ఇబ్బందులు, మన దేశానికి ఉన్నంతటువంటి శత్రువులు బహుశా ప్రపంచంలో మరెవరికి ఉండరేమో. ఒకవైపు బయట నుంచి ఇప్పుడు చైనా, పాకిస్తాన్ వీళ్ళు స్పష్టంగా మన శత్రువులని మనకు తెలుసు, శత్రు దేశాలని మనకు తెలుసు. కానీ తెలియని శత్రువులు చాలామంది ఉన్నారు. అలాగే దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశంలో సకల సదుపాయాలు అనుభవిస్తా కూడా ఇక్కడ ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకునే వాళ్ళు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి వాళ్ళను సర్వనాశనం చేసి వాళ్ళను మతమార్పిడి చేయాలా, తద్వారా ఏంటంటే ఈ దేశాన్ని పూర్తిగా పక్క దేశాలకు తాకట్టు పెట్టాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే కొన్ని రాడికల్ స్ట్రీమ్స్ కూడా ఉన్నాయి. ఆ రాడికల్ స్ట్రీమ్స్లోనే కొంతమంది ఎవరు ఈ నక్సలైట్ల గురించి మీకు ఇప్పుడు ఒక న్యూస్ చెప్పబోతా ఉన్నా. తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఆపరేషన్ గురించి మీరు హాలీవుడ్ సినిమాల్లోనే చూసుంటారు. బాగా వినండి. మజా ఆయగా బై, మజా ఆయగా, జరూర్ ఆయగా. కానీ మన వాళ్ళు దాన్ని నిజం చేసి చూపించినారు. నక్సలైట్ల విషయానికి వద్దాం. మన దేశంలోని అడవుల్లో ఉంటూ మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దేశద్రోహులు, చైతన్య పోరాటం వీళ్ళ పెండాకూడు అంట చదువుకునే యువతను చెడగొట్టి పెడదారి పట్టిస్తున్న దరిద్రులు వీళ్ళు. ఇక అసలు విషయానికి వద్దాం. లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్, ఇతను ఒక నక్సలైట్ నాయకుడు. ఇతను నక్సలైట్లలోని పిఎల్జిఏ దళానికి చెందిన డివిజనల్ కమాండర్. మీకు పిఎల్జీ అంటే అర్థం అవుతుందో అర్థం కాదో తెలియదు, కానీ ఇక్కడ పిఎల్జీ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. అర్థమైంది కదా. ఈ పేరు చాలా చోట్ల మీరు వినుంటారు. నక్సలైట్లకు సంబంధించి ఈ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనేది ఒక విభాగం. అటువంటి ఈ పిఎల్జిఏ డివిజనల్ కమాండరే ఈ లక్ష్మణ్ ఆత్రం. పేరు చూస్తూ ఉంటే మా తెలుగు వాళ్ళలాగానే ఉన్నాడు కదా. అయితే వీడు చేసిన హత్యలు అన్నీ కావు. ఉత్తి పుణ్యానికే పదుల సంఖ్యలో అటు అమాయక ప్రజలను ఇటు పోలీసులను హత్యలు చేసినటువంటి నరరూప రాక్షసుడు. అందుకే వీడి కోసం అనగా లక్ష్మణ్ ఆత్రం కోసం కోబ్రా బలగాలు వేటాడుతూ ఉన్నాయి. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఈ లక్ష్మణ్ ఆత్రం ఆచూకీ మాత్రం తెలియడంలే. ఫైనల్గా వారం రోజుల క్రితం ఈ నక్సలైట్ నాయకుడైన లక్ష్మణ్ ఆత్రం ఆచూకీ కోబ్రా బలగాలకు లభించింది. మహారాష్ట్రలోని గడ్చిరౌలి అడవుల్లోకి లక్ష్మణ్ ఆత్రం వచ్చాడని, అక్కడ నక్సలైట్ల సమావేశాలు జరుగుతున్నాయని కోబ్రా కమాండోలకు సమాచారం అందింది. అయితే గడ్చిరౌలి అడవులు చాలా పెద్దవి. పైగా ఇక్కడ నుండి ఇతర రాష్ట్రాల్లోకి పారిపోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. లక్ష్మణ్ ఆత్రం పెద్ద నాయకుడు కాబట్టి ఇతనికి కనీసం 2 కిలోమీటర్ల దూరం నుండే సమాచారాన్ని అందించే ఇన్ఫార్మర్లు ఉంటారు. మనం మూవీస్లో చూస్తూ ఉంటాము. అక్కడొకరు ఉండి ఏదైనా దానికి సంబంధించిన ఏదైనా వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు విజిల్ చేయడం ఇట్లాంటి అంతా వాళ్ళకు అవతల వాళ్ళకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి కూంబింగ్ చేస్తూ వెళ్ళినప్పటికీ ఆ సమాచారం ఖచ్చితంగా లక్ష్మణ్ ఆత్రంకు తెలిసిపోతుంది. వెంటనే అతను తప్పించుకోగలుగుతాడు. దీంతో కోబ్రా కమాండోలు ఒక అద్భుతమైన ప్లాన్ వేసినారు. అదే ఆకాశంలో నుండి పారాచూట్లతో సరిగ్గా నక్సలైట్లో ఉన్న స్పాట్లోకి దిగడం. ఇది నేను చెప్పింది మజా ఆయేగా అని. హాలీవుడ్ సినిమాలో చూపించినట్టుంది కదా. మన వాళ్ళు పోయి పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ చేశారు కదా, అట్లా ఉందన్నమాట ఇది చూడబోతే. పైగా గడ్చిరోలిలో కుండపోతగా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. దీంతో ఇదే మంచి ఛాన్స్ అని భావించిన కోబ్రా కమాండోలు దాదాపు 200 మంది పారాచూట్లు వేసుకొని గడ్చిరోలిలోని ఈ నక్సల్ స్థావరాల దగ్గర దిగిపోయినారు. అంతే. ఇక ఇరు వర్గాలకు మధ్య గన్ ఫైట్ మొదలైంది. దాదాపు 6 గంటల పాటు జరిగిన ఈ గన్ ఫైట్లో కోబ్రా కమాండోలు ఏకంగా 2000 రౌండ్లు కాల్పులు జరిపినారంట. అయితే ఈ కాల్పులు దుర్వినియోగం కాల. ఎవరినైతే టార్గెట్ చేశారో నక్సలైట్ నాయకుడైనటువంటి లక్ష్మణ్ ఆత్రం హతమైనాడు, కుక్క చావు చచ్చినాడు. ఈ లక్ష్మణ్ ఆత్రంతో పాటు మరో 12 మంది నక్సలైట్లు కూడా మరణించినారు. ఇటువంటి అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ను నిర్వహించినందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం కోబ్రా కమాండోలకు 51 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. అది పోరాటం అంటే అది. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా, పౌరులందరూ కూడా సైనికులే. అవసరమైతే మన దేశం కోసం మనం నిలబడాలా, మనం పోరాటం చేయాలా. అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. కనీసం ఒక్కరికైనా. అది మీ బాధ్యత. నా బాధ్యతగా నేను కష్టపడి ధైర్యంగా నేను వీడియోలు చేస్తా ఉన్నా. ఈ వీడియోని చూడడంతో పాటు ఈ వీడియోని 10 మందికి షేర్ చేయడం కూడా అది మీ బాధ్యత.
అలాగే వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దీనికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అది మన బాధ్యతగా తీసుకుందాం. మీకు ఒక విలువైన వార్తను అందించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మీరు తెలుసుకున్న వార్తను 10 మందికి షేర్ చేసే ప్రయత్నం మీరు చేయండి. దానికోసం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన అన్ని వీడియోలు మీరు పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేదానికి బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జై శ్రీరామ్.